హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన తెలంగాణలో అయితే ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ జాబ్స్‌కి నోటిఫికేషన్స్ వస్తాయా అని చెప్పి ఎంతో మంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు. కానీ ఆ నోటిఫికేషన్ అయితే ఇప్పట్లో ఏది వచ్చేటట్టు అయితే లేదనమాట. కానీ ప్రెజెంట్ అయితే ఒక హైకోర్ట్ నోటిఫికేషన్ ఒకటైతే వచ్చింది. మిగతా వాటి గురించి అయితే అడ్రస్ అయితే లేదు. ఇస్తాం ఇస్తాం అని అంటున్నారే తప్ప ఇంకెప్పుడు ఇస్తారో మరి చూడాలి ముందు ముందైతే. ప్రెజెంట్ అయితే ఈ హైకోర్ట్ నోటిఫికేషన్ గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి కావాల్సిన అర్హతలేంటి? అలాగే దానికి ఎండింగ్ డేట్ ఎప్పుడుంది అప్లికేషన్ అని చెప్పేసి అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. కానీ అంతకంటే ముందు ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌లో అయితే గవర్నమెంట్‌కి సంబంధించిన న్యూస్, అప్డేట్స్, నోటిఫికేషన్స్ అలాంటియన్నీ నేను అప్‌లోడ్ చేస్తా ఉంటాను. ఖచ్చితంగా జెన్యూన్ అప్డేట్ మాత్రమే ఇస్తాను. ఫేక్ న్యూస్ అనేది నేను ఎప్పుడు గూడా మీకు చెప్పను. నా మీద నమ్మకంగా ఉంటే మీరు తప్పకుండా నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకైతే ఎళ్ళిపోదాం. మన తెలంగాణ మొత్తం మీద ఉన్నటువంటి కోట్లల్లో అయితే మొత్తంగా అయితే 859 పోస్టులనేవి ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. వీటి కోసం మనము అప్లై చేసుకునేదైతే జనవరి 24 నుంచైతే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయే ఉంది. ఇంకా ఎండింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 13 అనేది లాస్ట్ డేట్ అయితే ఉంది అన్నమాట. అయితే ఏ పోస్టులు ఎన్ని ఖాళీలున్నాయి అనే వివరాలైతే ఇప్పుడు చూసేద్దాం. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అయితే 35 అనేది ఖాళీ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 159, టైపిస్ట్ 42, ఫీల్డ్ అసిస్టెంట్ 61, ఎగ్జామినర్ 49, కాపిస్ట్ 63, రికార్డ్ అసిస్టెంట్ 36, ప్రాసెస్ సర్వర్ 95, ఆఫీస్ సబార్డినేట్ 319. మొత్తంగా అయితే 859 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ అన్ని పోస్టులకి కలిపి ఒకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాకుండా సపరేట్‌గా అయితే ఉన్నాయన్నమాట. అట్లా 7థ్ క్లాసు క్వాలిఫికేషన్‌తో ఉన్నాయి, ఇంటర్ క్వాలిఫికేషన్‌తో ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్‌తో గూడా ఉన్నాయి. అట్లనే కొన్ని పోస్టులకైతే పర్టిక్యులర్‌గా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాల్సినవి గూడా అయితే ఉన్నాయన్నమాట. వీటి డీటెయిల్స్ గురించి, క్వాలిఫికేషన్ గురించి అయితే నేను వేరొక వీడియోలో అయితే చెప్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది గాబట్టి. అట్లనే ఇంకా ఏజ్ విషయానికొచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల లోపు మధ్య ఉన్నవాళ్ళు ఎవ్వరైనా గానీ వీటికైతే అప్లై చేసుకోవచ్చనమాట. అట్లనే సాలరీస్ చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్‌కి 32,000 ప్లస్ నుంచి 96,000 వరకైతే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్‌కైతే 24,000 నుంచి 72,000 ప్లస్ వరకైతే ఉంటుంది. అట్లనే ఎగ్జామినర్, కాపీస్ట్, ప్రాసెస్ సర్వర్‌కు 22,000 ప్లస్ నుంచి 69,000 ప్లస్ వరకైతే ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్‌కి 22,000 ప్లస్ నుంచి 67,000 వరకైతే ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్‌కి 19,000 నుంచి 58,000 వరకైతే సాలరీస్ అనేది ఉంటాయన్నమాట. దీనికి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితేనేమో జనరల్ అండ్ బీసీ అభ్యర్థులకైతేనేమో 600 ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం అభ్యర్థులకైతేనేమో 400 రూపీస్ అయితే ఉంది అన్నమాట. ముందే చెప్పాను. స్టార్టింగ్ ఆల్రెడీ జనవరి 24 నుంచి ఎండింగ్ అయితే మాత్రం ఫిబ్రవరి 13 అనేది లాస్ట్ డేట్. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అట్నే సిలబస్ అనేది వేరే వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ అండ్ జై హింద్.